హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 105 పాయింట్స్ డౌన్ అయ్యి 57,892 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ అయ్యి 17,305 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 422 పాయింట్స్ డౌన్ అయ్యి 37,532 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్న అన్నయ్యకి పాప పుట్టింది. ఎక్సెప్ట్ టెలిగ్రామ్ మిగిలిన అన్నిట్లో కూడా నేను మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను. ఎంటైర్ ఫ్యామిలీ ఒక కొత్త సెట్ ఆఫ్ ఎమోషన్స్లో అయితే ప్రజెంట్ ఉంది. ఇంక్లూడింగ్ మన డే ట్రేడర్ తెలుగు ఫ్యామిలీ ఎవరెవరైతే విష్ చేశారో ప్రతి ఒక్కరికి అన్నయ్య తరపు నుంచి అండ్ మా వదిన తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా తరపు నుంచి కూడా. అండ్ మన మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ దగ్గర నుంచి వస్తున్న సెల్ ఆఫ్ అండ్ అగైన్ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ టాప్ సైడ్కి మూవ్, అగైన్ డౌన్ సైడ్కి మూవ్. మార్కెట్లో ఇలా ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా రేంజ్ బౌండ్నెస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. కానీ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇంకొంత ఎక్కువ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. అండ్ నిఫ్టీలో స్టేబుల్గా కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీతో ఉండడానికి మెయిన్ రీజన్ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్లో వచ్చిన మూవ్. నిఫ్టీ రిలేటెడ్గా రిలయన్స్ ఒక హెవీ వెయిట్ కాబట్టి రిలయన్స్లో వచ్చిన ర్యాలీ నిఫ్టీని కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ కొంతవరకు స్టేబుల్ చేసే ప్రయత్నం చేసింది. రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ మనకి మార్కెట్లో ఫ్లో అవుతున్నాయి. ప్రీవియస్గా మనకి ఉక్రెయిన్ పై దాడి జరుగుతున్నప్పుడు మార్కెట్ ఫాలో అయింది. అలా దాడి ఏం జరగట్లేదు, రష్యా వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు అన్నప్పుడు మార్కెట్ ర్యాలీ అయింది. ఓకే, రష్యా వెనక్కి వెళ్తుంది, బలగాలను వెనక్కి తీసుకువెళ్తుంది అనుకున్న టైంలో యుఎస్ వాళ్ళు, నాటో వాళ్ళు అండ్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా అలాంటిది ఏం జరగట్లేదు, రష్యా వాళ్ళు ఏ క్షణంలో అయినా దాడి చేయడానికే రెడీగా ఉన్నారు, వాళ్ళు వెనక్కి వెళ్ళట్లేదు అని చేస్తున్న అప్డేట్స్. అగైన్ రష్యా వాళ్ళు లేదు, మేము అక్కడ అలాంటి చర్యలు ఏం చేయట్లేదు, మేము అలాంటి దాడులు ఏం చేయాలనుకోవట్లేదు, వార్ ఏం చేయాలనుకోవట్లేదు అని ఇలా రష్యా వాళ్ళు అప్డేట్ చేస్తుండడం. ఇలా మనకి మల్టిపుల్ సోర్సెస్ దగ్గర నుంచి కొన్నిసార్లు పాజిటివ్గా నెగిటివ్గా వస్తున్నాయి. సో ఇలాంటి అప్డేట్స్తో మార్కెట్ అయితే కొంతవరకు మూవ్ అవుతుంది. కానీ ప్రీవియస్గా స్టార్టింగ్ 2 అప్డేట్స్కి లైక్ నెగిటివ్ అప్డేట్స్కి డీప్ నెగిటివ్గా, పాజిటివ్ అప్డేట్కి హ్యూజ్ పాజిటివ్గా ఇంపాక్ట్ అయినట్లయితే ప్రజెంట్ మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు. ప్రీవియస్గా అనుకున్నట్టు మార్కెట్ ఒక మెయిన్ ఈవెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఫెడ్ వాళ్ళు ఏ రేట్తో వడ్డీ రేట్లను పెంచుతారు, ఎంత % హైక్ని తీసుకుంటారు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ కానీ యాక్చువల్గా వడ్డీ రేట్ని వాళ్ళు ఎలా మారుస్తారు, టాప్ సైడ్ ఎలా తీసుకువెళ్తారు అనేది ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇన్ఫ్లేషన్ కారణంగా బయట ప్రజలపై, సాధారణ ప్రజలపై ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కంపెనీస్ దాంతో రా మెటీరియల్ ప్రైజులు పెరిగిపోవడం కారణంగా మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి బయట ఇన్ఫ్లేషన్ మీన్స్ బయట ఉన్న ధరల్ని కంట్రోల్ చేయడానికి యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను అయితే పెంచుతారు. ఇలా పెంచే క్రమంలో ఒకవేళ బయట ఇన్ఫ్లేషన్ కానీ వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అయితే, బెటర్ పొజిషన్స్కి ఇన్ఫ్లేషన్ డేటా రీచ్ అవుతుంటే వాళ్ళు అంత ఎక్కువగా వడ్డీ రేట్లని పెంచరు. తగ్గుతూ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా కూడా, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటాయి. యుఎస్ ఒక ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఎంత % అండ్ ఎనీ టైమ్స్, ఇదొకటి యుఎస్ ఒక ఇన్ఫ్లేషన్ డేటా. ఈ 2 ఫ్యాక్టర్స్ మార్కెట్ చాలా కీన్గా గమనిస్తుంది. అండ్ ఈవెన్ పంజాబ్ రిలేటెడ్గా రానున్న ఎలక్షన్స్ కూడా పొలిటికల్ ఈవెంట్గా అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ని మాట్లాడుకుందాం. మొదట సెంట్రల్ పవర్ మినిస్టర్ అయిన ఆర్కే సింగ్ గారు హైడ్రోజన్ పాలసీ రిలేటెడ్గా ఫస్ట్ పార్ట్ మీన్స్ ఫేజ్ 1 రిలేటెడ్గా పాలసీని అయితే అప్డేట్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓపెన్ యాక్సెస్ లైక్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు అండ్ బ్యాంకింగ్, ఎనర్జీ యొక్క ఫ్రీ ట్రాన్స్మిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుందని, ఇఫ్ ఏ కంపెనీ అయినా హైడ్రోజన్ ఫ్యూయల్ని తయారు చేసేందుకు బై 2025 లోపు స్టెప్స్ని తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయని అలా వాళ్ళు మెన్షన్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని అయితే చేశారు. యాక్చువల్గా ఇది కొత్తదేం కాదు. ఆగస్ట్ 2021లో నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనే పేరుతో హైడ్రోజన్ ఫ్యూయల్ పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేసింది. దానికి అనుసంధానంగా ఇప్పుడు వీళ్ళు ఈ పాలసీని అప్డేట్ చేస్తారని చెప్తూ ఉండడం, ఈ సెగ్మెంట్లో ఉన్న మల్టిపుల్ స్టాక్స్ రిలేటెడ్గా కొంత ఫోకస్ అయితే అవుతుంది. సో దీంట్లో మోస్ట్లీ మనకి కెమికల్ కంపెనీసే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా కెమికల్ కంపెనీస్. వీళ్ళందరూ కూడా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని తయారు చేయరు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని తయారు చేసిన ప్రాసెస్లో కావాల్సిన డిఫరెంట్ కెమికల్స్ని వీళ్ళు తయారు చేస్తారు. అండ్ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ని తయారు చేయాలంటే కావాల్సిన క్యాపిటల్ గూడ్స్ని ఇందాక మాట్లాడుకున్న థర్మాక్స్, క్యూమెన్స్ అండ్ బాష్ వాళ్ళు అండ్ ఈ ఐటీ సెగ్మెంట్లో కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ రిలేటెడ్గా వర్క్ చేసే వెహికల్స్ రిలేటెడ్గా టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కాకుండా దాని పక్కనే ఉన్న ఈ 3 ఇమేజెస్ని గమనించండి. బికాస్ ఈ 3 ఇమేజెస్లో ఇక్కడ మాట్లాడుకున్న కంపెనీసే వాటి రీసెంట్ అప్డేట్స్ మోస్ట్లీ పాజిటివ్ అప్డేట్సే, అవి మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. సో ఎంటైర్ ఈ స్టాక్స్ అన్ని కూడా హైడ్రోజన్ థీమ్ని ప్లే చేస్తున్నాయి కాబట్టి అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ థీమ్ రిలేటెడ్గా ఫేజ్ 1 పాలసీని అప్డేట్ చేయాలనుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పోస్ట్ను ఒకసారి గమనించండి. 8:20 అరౌండ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని టైప్ చేస్తే 2,99,000 మన వాళ్ళ ఛానల్ ఒకటి ఉంటుంది. అదే మన అఫీషియల్ ఛానల్. నెక్స్ట్ హికాల్ గురించి మాట్లాడుకోవాలి. హికాల్ వాళ్ళకి ఎంపీసీబీ దగ్గర నుంచి, ఎంపీసీబీ అంటే మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో వాళ్ళు హికాల్కి సంబంధించిన తలోజా యూనిట్ని క్లోజ్ చేస్తారని చెప్తున్నారు.
ఈ తలోజా యూనిట్ అనేది హికాల్కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇందులో నుంచి వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ద్వారా FY21లో 256 crore, నియర్ టు 260 crore దగ్గరగా వాళ్ళ రెవెన్యూని సంపాదించారు. అది ఎంటైర్ వీళ్ళ రెవెన్యూలో 15%. సో అది క్లోజ్ చేస్తే అప్కమింగ్ ఇయర్స్లో వీళ్ళకి 15% దగ్గరగా రెవెన్యూలో అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవాళ స్టాక్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఓవరాల్గా కూడా 5% నెగిటివ్లో క్లోజ్ అయింది. హికాల్ రిలేటెడ్గా ఇది ఫస్ట్ ఈవెంట్ ఏం కాదు, ప్రీవియస్గా నాన్ కాంప్లైన్స్ ఇష్యూస్ అరైజ్ అయ్యాయి. అండ్ ఒక పాయింట్లో పర్టికులర్లీ లాస్ట్ మంత్లో ఒక కెమికల్ లీక్ కారణంగా పర్సన్స్కి డ్యామేజ్ అవ్వడం, పర్సన్స్ దానివల్ల ఇంపాక్ట్ అవ్వడం అండ్ దాని కారణంగా హికాల్కి సంబంధించిన 3 డైరెక్టర్స్ని బిహైండ్ ద బార్స్ ఉంచడం కూడా హికాల్ రిలేటెడ్గా, స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా ప్రీవియస్గా కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ అగైన్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ కూడా నెగిటివ్ కాబట్టి స్టాక్ ఇవాళ ఇలా 5% దగ్గరగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ హికాల్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు, మేము దీన్ని లీగల్గా పోరాడతామని. నెక్స్ట్ జూబిలెంట్ ఇన్గ్రీవియా గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్లో కూడా జూబిలెంట్ ఇన్గ్రీవియా వాళ్ళు మెన్షన్ చేసింది వీళ్ళు డైకీటిన్ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ బిజినెస్ని పెంచుకోవాలనుకుంటున్నారని, దీని రిలేటెడ్గా 7,000 tons per annum ఈ ఎస్టర్స్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు కమిషన్ చేశారు, మీన్స్ స్టార్ట్ చేశారని. ఈ ఎస్టర్స్ని ఆగ్రో అలాగే ఫార్మాస్యూటికల్ రంగాల్లో వీళ్ళు సెల్ చేయబోతున్నట్లు అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్స్ దగ్గర నుంచి ఆల్రెడీ డిమాండ్ ఉందని ఇప్పుడు కొత్తగా తయారవబోతున్న ఎస్టర్స్ రిలేటెడ్గా. కాబట్టి వీళ్ళు కొత్త కస్టమర్స్ని వెతకాల్సిన నీడ్ లేదు. ఎస్టర్స్ రిలేటెడ్గా జరుగుతున్న ప్రొడక్షన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సరిపోతుంది కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా కూడా స్టెబిలిటీ ఉంటుందనేలా జూబిలెంట్ ఇంగ్రీవియా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. విప్రో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏబీబీ వాళ్ళ దగ్గర నుంచి 5-year కాంట్రాక్ట్ నియర్ టు $150 million విలువ చేసే కాంట్రాక్ట్ని వీళ్ళు గెలుచుకున్నారని. బట్ ఇది కొత్త కాంట్రాక్ట్ ఏం కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్ట్కి ఇది ఒక ఎక్స్టెన్షన్. అండ్ దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు, విప్రో వాళ్ళు ఏం చేస్తారంటే ఏబీబీకి సంబంధించిన వర్క్ స్పేస్ ఉంటుంది కదా, అది ఎంటైర్ వర్క్ స్పేస్ని విప్రో వాళ్ళు డిజిటైజ్ చేస్తారంటున్నారు. ఇలా డిజిటైజ్ చేస్తే ఏమవుతుందంటే ఏబీబీకి సంబంధించిన వర్కర్స్ ఎక్కడి నుంచైనా ఏ డివైస్ నుంచైనా వాళ్ళు చేయాలనుకున్న వర్క్ చేయగలరు. కాబట్టి ఈ డీల్ విప్రో వాళ్ళకి అలాట్ అయిందని, యాక్చువల్గా అలాట్ అయింది, ఇది ఎక్స్టెండ్ అయిందనేలా విప్రో వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ SBI కార్డ్స్, ఇదేం వీళ్ళు అఫీషియల్గా ఎక్స్చేంజెస్ చెప్తున్నది కాదు, కానీ యాక్సిస్ వాళ్ళకి సంబంధించిన సమిట్లో SBI కార్డ్స్ వాళ్ళు మెన్షన్ చేసింది Q3తో కంపేర్ చేస్తే Q4లో కార్డ్స్ పెండింగ్స్ తగ్గుతున్నాయి. మీన్స్ నెక్స్ట్ వస్తున్న రిజల్ట్స్ రిలేటెడ్గా ప్రజెంట్ రన్ అవుతున్న మంత్స్లో ఉంటున్న కార్డ్స్ పెండింగ్ తక్కువగా ఉందని SBI కార్డ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. Q3తో పోలిస్తే నెక్స్ట్ రాబోతున్న Q4 నెంబర్స్ కొంత వీక్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ ఉంది కదా, వాళ్ళు ఎన్విడియా వాళ్ళతో పార్ట్నర్ అయ్యారు. ఎన్విడియా వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లైక్ డ్రైవర్ లేకుండానే ఆటోమేటెడ్గా కార్స్ డ్రైవ్ అవుతూ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా నెక్స్ట్ జనరేషన్ AI బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీపై వీళ్ళు వర్క్ చేస్తున్నారని టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అదొక ఇంపార్టెంట్ అప్డేట్. దాంతోపాటు JP Morgan వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్గా ఒక రిపోర్ట్ని మెన్షన్ చేస్తూ ఓవర్ వెయిట్ ఇస్తున్నాం, మీన్స్ ఇక్కడి నుంచి స్టాక్ పెరుగుతుంది అని పాజిటివ్గా వ్యూనిస్తూ టార్గెట్ ప్రైస్ బేస్ కేసులో మీన్స్ ప్రజెంట్ ఉన్న బిజినెసే సస్టైన్ అవుతూ వెళ్తే 630 నెక్స్ట్ 12 monthsకి. అలా కాకుండా వీళ్ళు కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేస్తున్నారు, అది మీకు అప్డేట్ చేస్తాను. ఆ పాయింట్స్ కానీ వర్కౌట్ అయితే 783 రూపీస్కి, మీన్స్ 57% దగ్గరగా ఇక్కడ నుంచి స్టాక్ ర్యాలీ అవ్వడానికి నెక్స్ట్ 12 monthsలో ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని JP Morgan వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నార్మల్ కేసులో 26% పెరగడానికి, బెస్ట్ కేస్ బుల్ కేసు 57% పెరగడానికి పాసిబిలిటీ ఉందని మెన్షన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్, ఫస్ట్ అసలు 630తో పోలిస్తే 783 ఎప్పుడు అచీవ్ అవుతుందని వీళ్ళు అనుకుంటున్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఒక ట్రెమండస్ గ్రోత్ టాటా మోటార్స్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడని. దీనికి రీజన్ వీళ్ళు ఇలా బిలీవ్ చేయడానికి కూడా రీజన్ ఉంది. వీళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ని 3 వేరియంట్స్తో రన్ చేస్తున్నారు ఇండియాలో. ఇలా రన్ చేస్తూ కూడా ప్యాసింజర్ వెహికల్, అందులో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో నియర్ టు 80% దగ్గరగా మార్కెట్ షేర్ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ప్రీవియస్గా మెన్షన్ చేసింది, రీసెంట్గా వాళ్ళకి ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా, నియర్ టు 7,500 crore. ఆ టైంలోనూ అండ్ ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసింది బై FY26 కొత్తగా ఒక 10 EV వెహికల్స్ని ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అండ్ ఇతర సెగ్మెంట్స్లో లాంచ్ చేయాలనుకుంటున్నామని. ఎగ్జిస్టింగ్ ఉన్న 3 అండ్ కొత్తగా రాబోతున్న 10, టోటల్ 13 వేరియంట్స్తో ఈవీ స్పేస్ని వీళ్ళు స్ట్రాంగ్గా డామినేట్ చేస్తారని. ఇండియాలో ఆ ఈవీ స్పేస్ పికప్ అవుతుంటే అది టాటా మోటార్స్కి ఇంక్రిమెంటల్గా గ్రోత్ని యాడ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు బుల్ కేస్లో 783 రూపీ టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మెన్షన్ చేస్తున్నారు. సో ఈ బుల్ కేస్ సినారియో కాకుండా ఇన్ జనరల్ సినారియోలో కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది టాటా మోటార్స్ వాళ్ళు ఈవీ సెగ్మెంట్ మీదే కాదు, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లోనూ మార్కెట్ షేర్ని గెయిన్ అవుతున్నారు అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కూడా బెటర్గా గ్రోత్ని తీసుకొస్తున్నారని. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ని డీలెవరేజ్ చేస్తున్నారు, మీన్స్ డెట్ని తగ్గిస్తున్నారు అండ్ స్ట్రక్చరల్గా స్ట్రెంత్ కనిపిస్తుంది కంపెనీలో. అండ్ నెట్ డెట్ని FY24 లోపు 0 చేస్తారని చెప్పారు. అండ్ దాని రిలేటెడ్గానే టాటా మోటార్స్ వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారని వాళ్ళు కనిపిస్తుందని
ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు డౌన్ సైడ్ కనిపించవచ్చు. వీళ్ళు ఎలా ఈ వాల్యుయేషన్కి వచ్చారు 630. ఇక్కడ వీళ్ళు SOTP మెథడ్ని సమ్ ఆఫ్ ద పార్ట్స్ బేసిస్లో ఇండియన్ బిజినెస్కి 319 అండ్ JLR బిజినెస్కి 310, టోటలీ 629, రౌండ్ ఆఫ్ చేస్తే 630 వీళ్ళు వాల్యూగా చూస్తున్నారని మెన్షన్ చేస్తూ ఈ థీసిస్ రిలేటెడ్గా రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా వీళ్ళు ఇక్కడ డౌన్ సైడ్ మెన్షన్ చేస్తున్నారు. చిప్ షార్టేజ్ కారణంగా టాటా మోటార్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందని, ఇండియన్ కమర్షియల్ వెహికల్ మార్కెట్లో రికవరీ లో అయినా వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందని, అండ్ EV సెగ్మెంట్ రిలేటెడ్గా ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వీళ్ళు తీసుకురాలేకపోయినా, ఇన్వెస్ట్మెంట్స్ని మేక్ చేయలేకపోయినా అది వీళ్ళ రిలేటెడ్గా నెగిటివ్గా ఉంటుందనేలా JP Morgan వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా అయితే అప్డేట్ అయింది. టెలికాం సబ్స్క్రైబర్స్ డేటాలో BSNL అండ్ ఎయిర్టెల్ వాళ్ళు తప్పించి మిగిలిన అందరూ కూడా డిసెంబర్ నెలలో పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్స్ని లాస్ అయ్యారు. పర్టికులర్లీ జియో 1,30,00,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ని లాస్ అయింది. ఒకే ఒక్క మంత్లో 1,30,00,000 అంటే చాలా బిగ్ నెంబర్. కానీ ఎందుకని అంత సబ్స్క్రైబర్స్ డిసెంబర్ నెలలో లాస్ అయ్యారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బికాస్ డిసెంబర్ నెలలో 20% దగ్గరగా మోస్ట్ ఆఫ్ ద టెలికాం ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ టారిఫ్ని పెంచారు. సో 20% దగ్గరగా పెంచినప్పుడు ఏమవుతుందంటే ఒక సబ్స్క్రైబర్ అన్ని ప్లాన్ ప్రైజెస్ తక్కువగా ఉన్నప్పుడు 2 సిమ్స్ని మెయింటైన్ చేస్తుండొచ్చు. మేబీ ఒకటి పర్సనల్ అండ్ ఇంకొకటి వర్క్ రిలేటెడ్గా. బట్ ఎప్పుడైతే ఇంతలా పెరుగుతుంటుందో తను స్పెండ్ చేసిన దాని మీద 20% అడిషనల్గా స్పెండ్ చేయాలి కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఒక సిమ్నే మెయింటైన్ చేద్దామని ఒక సిమ్ని తీసేస్తారు. అలా తీసేస్తున్న దాంట్లో జియో ఎక్కువగా వెళ్ళిపోతుంది బయటకు అనేలా మనకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్లీ ఇది 1 or 2 monthsకి స్టెబిలైజ్ అయిపోతుంది. ఎయిర్టెల్ ప్రీవియస్గా కూడా మెన్షన్ చేస్తూ వచ్చాను. అండ్ ఇప్పుడు కూడా టారిఫ్ హైక్ చేసిన తర్వాత కూడా డిసెంబర్ నెలలో 4,75,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేశారు. సో ఓవరాల్ డేటాలో విన్ అవుతున్నదైతే ఎయిర్టెల్ వాళ్ళు. BSNL వాళ్ళ దగ్గర కూడా స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ ఎడిషన్ కనిపించింది. బట్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో లేరు కాబట్టి ఎయిర్టెల్ రిలేటెడ్గా ప్రెజెంట్ కనిపిస్తున్న డేటా మనకి పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్గా బోనస్ని అనౌన్స్ చేశారు. ఎవ్రీ 1 షేర్కి ఒక ఫ్రీ షేర్ని వీళ్ళు యాడ్ చేస్తారని. సో ఒక్కొక్క షేర్కి ఇంకొక ఫ్రీ షేర్ వచ్చి యాడ్ అవుతుంది. ఫ్రీ షేర్ వచ్చి యాడ్ అవుతుంది కానీ దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేసినది ఆ బోనస్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ February 25th అని. నెక్స్ట్ BSE గురించి మాట్లాడుకోవాలి. BSE వాళ్ళు అలాగే ఈబిక్స్ ఫిన్కార్ప్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్ ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేశారు. ఆ జాయింట్ వెంచర్తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో టైఅప్ అయ్యారని. సో ఇందులో భాగంగా LIC వాళ్ళకి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఈవెన్ లైఫ్ అనే కాదు హెల్త్ రిలేటెడ్గా ఉండే ఇతర ఇన్సూరెన్స్ని కూడా వీళ్ళ క్లయింట్స్కి ఆఫర్ చేస్తారనేలా, దీని కారణంగా BSEకి బెనిఫిట్ ఉంటుందనేలా BSE వాళ్ళు చేసిన అప్డేట్స్తో స్టాక్లో ఇవాళ పాజిటివ్గా గెయిన్ కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,270 అండ్ రెసిస్టెన్స్ 17,450 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,290 అండ్ రెసిస్టెన్స్ 37,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అండ్ మార్చ్ స్టార్టింగ్ వీక్లో ఉన్న కాంట్రాక్ట్ డేటాను గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ప్రీవియస్గా మెయింటైన్ అయిన లెవెలే 17,500 అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు వెరీ స్ట్రాంగ్ ఓవై 17,000 దగ్గర ఫామ్ అవుతుంది. కాబట్టి పాసిబుల్లీ ఈ మంత్ ఎక్స్పైరీ 17,000 to 17,500 ఈ 500 పాయింట్ జోన్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.